తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐడీఎంకేల ద్వైపాక్షిక రాజకీయాలకు తెరదించుతూ టీవీకే అధినేత విజయ్ సంచలన విజయం సాధించారు. అపారమైన రాజకీయ నేపథ్యం, సంస్థాగత బలం ఉన్న స్టాలిన్, పళనిస్వామి వంటి దిగ్గజాలను ఎదుర్కొని తమిళ ఓటర్ల మద్దతు కూడగట్టడం ఒక రాజకీయ వింతగా మారింది. అయితే ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోవడం విజయ్కు కొంత నిరాశ కలిగించే అంశం. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ప్రస్తుతం 108 సీట్లు లభించాయి. ఒక స్థానానికి రాజీనామా చేయడం, స్పీకర్ ఓటు వంటి సాంకేతిక అంశాల వల్ల పార్టీ బలం 106కు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వంటి ఇతర పార్టీల మద్దతు అనివార్యమైంది. 2006లో కరుణానిధి మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించినట్టుగానే ఇప్పుడు విజయ్ కూడా మిత్రపక్షాల గొంతెమ్మ కోర్కెలు, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ సంకీర్ణ సర్కారును సాఫీగా ముందుకు తీసుకెళ్లాల్సిన అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. రాజకీయ సవాళ్లతో పాటు విజయ్ ముందున్న అతిపెద్ద సమస్య ఆర్థిక నిర్వహణ. ఎన్నికల సమయంలో మహిళలకు బంగారం, నగదు సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి భారీ హామీలను ఆయన ప్రకటించారు. ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న తమిళనాడు ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా ఈ పథకాల అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం కత్తి మీద సాము కానుంది. అటు కేంద్రంతో ఉన్న రాజకీయ వైరుధ్యాలు, ఇటు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య తన హామీలను నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే విజయ్ ముందున్న అసలైన లక్ష్యం.